వెల్కమ్ టు ద ఛానల్. సో ఈ రోజు మనం ఏం నేర్చుకుందాం అంటే కంపైలర్ వర్సెస్ ఇంటర్ప్రిటర్ దాని గురించి నేర్చుకుందాం. సో ముందు మనం కంపైలర్ ఇంటర్ప్రిటర్ అంటే ఏంటో తెలుసుకోక ముందు ఫస్ట్ మనందరికీ తెలుసు కంప్యూటర్ అంటే ఏంటి. కంప్యూటర్ ఈజ్ ఏ ఎలక్ట్రానిక్ డివైస్. ఎస్ ఆర్ నో, విచ్ అండర్స్టాండ్స్ జీరోస్ అండ్ వన్స్. కంప్యూటర్ ఇస్ ఎలక్ట్రానిక్ డివైస్ విచ్ అండర్స్టాండ్స్ జీరోస్ అండ్ వన్స్. ఇది మనం చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాం. మన కంప్యూటర్ టెక్స్ట్ బుక్ లో మన 6th క్లాస్ నుంచి బీటెక్ ఫైనల్ ఇయర్ దాకా కంప్యూటర్ ఇస్ ఎలక్ట్రానిక్ డివైస్, ఇట్ అండర్స్టాండ్స్ ఓన్లీ జీరోస్ అండ్ వన్స్ అని మనకు తెలుసు. సో అంటే దీని మీనింగ్ ఏంటి? కంప్యూటర్ కి ఓన్లీ జీరోస్ అండ్ వన్సే అర్థమవుతాయి. ఏం అర్థమవుతుంది? ఓన్లీ అండర్స్టాండ్స్ జీరోస్ అండ్ వన్స్. సో మరి జీరోస్ అండ్ వన్స్ అర్థమైతే మనం కంప్యూటర్తో ఎలా కమ్యూనికేట్ అవుతున్నాం? సో హౌ వీఆర్ కమ్యూనికేటింగ్ విత్ కంప్యూటర్. సో మనందరికీ తెలుసు, మనం ఎవరితోనైనా కమ్యూనికేట్ కావాలంటే మనకు ఒక మీడియం ఉండాలి. సో ఆ మీడియం ఇద్దరి మధ్యలో కామన్గా ఉంటేనే మన కమ్యూనికేషన్ జరుగుతుంది. సపోజ్ ఇద్దరు పర్సన్స్ మాట్లాడుకోవాలనుకుంటే ఇక్కడ వాళ్ళకు ఒక మీడియం ఉంటుంది. సో ఆ మీడియమే లాంగ్వేజ్. సో ఇద్దరికి కామన్ లాంగ్వేజ్ ఉంటే వాళ్ళిద్దరు కమ్యూనికేషన్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మనకి అర్థమైంది ఏంటి? ఇక్కడ మీడియం అనేది లాంగ్వేజ్ ఉండడం వల్ల వీళ్ళిద్దరి మధ్యలో కమ్యూనికేషన్ అనేది వచ్చింది. సో అలాగే మనం కంప్యూటర్తో కమ్యూనికేట్ అవ్వాలనుకుంటే, మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కంప్యూటర్ తీసుకోవాలనుకుంటే మనకి జీరోస్ అండ్ వన్స్ తెలిసి ఉండాలి, లేకపోతే కంప్యూటర్కైనా మన భాష అర్థమై ఉండాలి. సో మనకి ఇప్పుడు సపోజ్ నేను 10+12 ఇస్తాను. దీని ఆన్సర్ ఎంత వస్తుంది నాకు? చెప్పండి. 22 వస్తుంది నాకు. సో దీని ఆన్సర్ 22. సో నేను ఇక్కడ 10+12 ఇస్తే కంప్యూటర్ ఏమి ఇవ్వాలంటే నాకు ఆన్సర్ 22 ఇవ్వాలి. కాకపోతే కంప్యూటర్కి 10 అంటే ఏంటి, 12 అంటే ఏంటో అర్థం కాదు ఫస్ట్ బేసిక్గా. సో అదేం చేసుకుంటుంది అంటే ఫస్ట్ 10 అంటే ఏంటి, 12 అంటే ఏంటో దానికి తెలియదు. సో మనం 10 అనే దాన్ని ఎలా ఇవ్వాలి అంటే బైనరీ ఫార్మేట్లో ఇవ్వాలి. బైనరీ ఫార్మేట్ అంటే ఏంటి అంటే బైనరీ మీన్స్ 2. బైనరీ మీన్స్ 2. వాట్ ఆర్ దోస్ 2 అంటే 0 అండ్ 1. ఈ 0 అండ్ 1 ఫార్మాట్లోనే మనం ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఇవ్వాలి. అప్పుడే ఆ ఇన్స్ట్రక్షన్స్ కంప్యూటర్ అర్థం చేసుకొని మనకి రిజల్ట్స్ అనేవి కూడా అదే ఫార్మాట్లో మనకి ఇస్తుంది. సేమ్ ఫార్మాట్. సో ఇలా ఏమవుతుందంటే ఇప్పుడు నువ్వు 10 తీసుకున్నావు అనుకోండి, దాని బైనరీ ఫార్మాట్ లైక్ 0 1 0. సో ఇట్ జస్ట్ అన్ ఎగ్జాంపుల్ 0 1. 12 తీసుకున్నాం అనుకుంటే 1 0 1 0 1 లైక్ ఇలా ఉన్నది అనుకోండి. సో ఇలా మనం ఎవ్రీ టైం 0 1 0 1 ఇచ్చి నాకు వాల్యూ ఇవ్వు, మళ్ళీ దాని వచ్చిన దాన్ని మళ్ళీ నేను కన్వర్ట్ చేసుకోవడం, ఇలా చాలా డిఫికల్ట్ అవుతుంది కంప్యూటర్కి మనం జీరోస్ అండ్ వన్స్లో ఇవ్వాలనుకుంటే. సో దీనికోసం అని మనం ఏం చేస్తామంటే మిడిల్లో ఒక సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. అది ఏం చేస్తుందంటే మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఆ సాఫ్ట్వేర్ అనేది తీసుకొని ఆ సాఫ్ట్వేర్ మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్లోకి కన్వర్ట్ చేస్తుంది. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఏంటి అంటే మిషన్ అండర్స్టాండ్స్ ఓన్లీ జీరోస్ అండ్ వన్స్. మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే మిషన్ లెవెల్ language means it understands zeros and ones. సో మిషన్ లెవెల్ లాంగ్వేజ్ అంటే జీరోస్ అండ్ వన్స్ అనేవి తీసుకుంటుంది. సో ఇక్కడ ఈ జీరోస్ అండ్ వన్స్ ఎవరు ట్రాన్స్లేట్ చేస్తారు అంటే మధ్యలో ఒక సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది. సో ఇది ఎదర్ కంపైలర్ అయినా ఉండొచ్చు ఆర్ ఇంటర్ప్రిటర్. కంపైలర్ or interpreter. ఇది ఏం చేస్తుంది? వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని కంప్యూటర్ కి ట్రాన్స్లేట్ చేస్తుంది. అంటే దానికి అర్థమయ్యే భాషలోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. సో అదే కదండి మనకి ఎగ్జాంపుల్. ఇప్పుడు మీరు ఏదైనా ట్రిప్కి ఒక ఊరు వెళ్ళారనుకోండి, అక్కడ మీరు డిఫరెంట్ పీపుల్స్ ని చూస్తూ ఉంటారు. సో అక్కడ మీరు వాళ్ళతో కమ్యూనికేట్ కావాలంటే వాళ్ళ భాష మీకే వచ్చి ఉండాలి, మీ భాష వాళ్ళకేం తెలిసి ఉండాలి.
లేకపోతే మనకి ఏమవుతుంది, మనకి కామన్ గా వచ్చే ఇద్దరికి అర్థమయ్యే కామన్ భాష ఎవరి దగ్గరకు వస్తుందో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేస్తాము, మనం ఇచ్చిన కమాండ్స్ ని ట్రాన్స్లేట్ చేయమని వాళ్ళకి చెప్తాం. సేమ్ ఇక్కడ వాళ్ళకి కూడా వాళ్ళు ఇచ్చిన కమాండ్స్ ని ట్రాన్స్లేట్ చేయమని ఇతను చెప్తాం. ఇతను మనకి అర్థమయ్యే రేంజ్ లో మనకి అవుట్పుట్ అనేది ఇస్తా ఉంటారు. సో జస్ట్ ఎగ్జాంపుల్, మన డైలీ లైఫ్ ఎగ్జాంపుల్ అలానే సేమ్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని కంప్యూటర్కి అర్థమయ్యే విధంగా కంపైలర్ ఆర్ ఇంటర్ప్రిటర్ అనేది ట్రాన్స్లేట్ చేసి కంప్యూటర్ అనేది ఇస్తుంది. సో అలానే ఇది ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ కంపైలర్ ఆర్ ఇంటర్ప్రిటర్ ట్రాన్స్లేట్ చేసి మనకి అవుట్పుట్ అనేది జనరేట్ చేస్తుంది. సో మనం ఎలా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తాము అంటే, సో మనందరికీ తెలుసు ఇన్స్ట్రక్షన్స్ ఎలా ఇస్తాము అంటే, వీళ్ళను మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లైక్ పైథాన్, జావా, సి, సి ప్లస్ ప్లస్, సి ప్లస్ ప్లస్, రూబీ. సో ఇవేం చేస్తాం అంటే, మనకి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లో మనం రాసిన ఇన్స్ట్రక్షన్స్ ని కంపైలర్ ఏం చేస్తుంది అంటే హై లెవెల్ లాంగ్వేజ్ నుంచి లో లెవెల్ లాంగ్వేజ్ కి ట్రాన్స్లేట్ చేస్తుంది. హై లెవెల్ లాంగ్వేజ్ టు లో లెవెల్ లాంగ్వేజ్. ఈ లో లెవెల్ లాంగ్వేజ్ అనేది కంప్యూటర్ కి అర్థమవుతుంది. ఇది జస్ట్ బేసిక్. నార్మల్ గా మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ని కంపైలర్ అనేది కంప్యూటర్ కి దానికి అర్థమయ్యే భాషలోకి ట్రాన్స్లేట్ చేస్తుంది. అంటే అర్థమయ్యే భాష ఏంటి అంటే బైనరీ ఫార్మాట్ ఆర్ మిషన్ లెవెల్ లాంగ్వేజ్ ఆర్ లో లెవెల్ లాంగ్వేజ్. దిస్ ఈస్ ఆల్ బేసిక్ థింగ్స్. సో ఇక్కడ మనకి మిడిల్ సాఫ్ట్వేర్, కంపైలర్, ఇంటర్ప్రిటర్ రెండెందుకు యూజ్ చేయాలి? ఒకటి యూజ్ చేస్తే సరిపోతాయి. కంపైలర్ అని యూజ్ చేసుకోవచ్చు, ఇంటర్ప్రిటర్ అని యూజ్ చేసుకోవచ్చు. కానీ రెండెందుకు ఉన్నాయి అక్కడ? సో వాటి డిఫరెన్స్ ఏంటో మనం ఇప్పుడు చూసుకుందాం. సో లెట్స్ గోనా డిస్కస్ కంపైలర్ వర్సెస్ ఇంటర్ప్రిటర్. సో ఫస్ట్ we're going to discuss about compiler. సో సపోజ్ మనకు ఒక లాంగ్వేజ్ లో మీరు ఒక 100 లైన్స్ ఆఫ్ కోడ్స్ అనేది రాస్తారు. 100 లైన్స్ ఆఫ్ కోడ్ అనేది ఉందనుకోండి. 100 లైన్స్ ఆఫ్ కోడ్. సపోజ్ మీకు 100 లైన్స్ ఆఫ్ కోడ్ అంటే 1, and so on. సో ఇక్కడ లైన్ 1, 2, 3, 4, 5, 6. మీరు ఐడిలో చూసుకుంటే మీకు ప్రతి పక్కన మీరు రాసిన కోడ్ తర్వాత నెంబర్స్ అనేవి వస్తాయి. 1, 2, 3, 4, 5 అంటే మీరు ఎన్ని లైన్స్ ఆఫ్ కోడ్ రాస్తారని అక్కడ రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఈ ఇన్స్ట్రక్షన్స్ ని కంపైలర్ అయితే ఏం చేస్తుంది అంటే ఒకేసారి మొత్తాన్ని రీడ్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎగ్జిక్యూట్ ఎట్ ఏ టైం. ఒకేసారి ఇన్స్ట్రక్షన్స్ తీసుకొని ఎట్ ఏ టైం ఎగ్జిక్యూట్ చేస్తుంది. సపోజ్ మీకు ఇక్కడ లైన్ 3 దగ్గర నాకు ఎర్రర్ వచ్చింది. ప్లస్ లైన్ 6 దగ్గర నాకు ఎర్రర్ వచ్చింది. సో ఇది ఏం చేస్తుంది అంటే కంపైలర్ లో ఎగ్జిక్యూట్ అయిన కోడ్ మొత్తం కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యాక ఎక్కడెక్కడ ఎర్రర్ వచ్చింది అనేది మనకు చూపిస్తుంది. మీరు ఎగ్జిక్యూట్ చేశాక ఎట్ లైన్ 2 సింటాక్స్ మిస్సింగ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ ఎట్ లైన్ 6 సమ్ వేరియబుల్ సంథింగ్ ఒక ఎర్రర్ అనేది చూపిస్తూ ఉంటుంది. ఇలా మనకి ఏమైతుందంటే కోడ్ అంతా ఒకేసారి ఎగ్జిక్యూట్ అయ్యి ఎర్రర్స్ ఎక్కడెక్కడ వచ్చాయని చూపిస్తుంది. ఇది కంపైలర్ చేస్తుంది. అంటే ఇది ఒకేసారి మొత్తం కోడ్ అంతా ఎగ్జిక్యూట్ చేస్తుంది. మీరు 100 లైన్స్ అని రాని, 200 లైన్స్ రాని, ఎన్ లైన్స్ ఆఫ్ కోడ్ మొత్తం ఒకేసారి కంపైల్ చేసి మనకి రిజల్ట్స్ అనేవి ఇస్తుంది. ఇట్ ఈస్ అ కీ డిఫరెన్స్ ఇన్ ద కంపైలర్. అర్థమైనా? దీనివల్ల ఏమవుతుందంటే ఎగ్జిక్యూషన్ అనేది కంపైలర్ లో ఫాస్ట్ అనేది ఉంటుంది. ఎగ్జిక్యూషన్ ఈస్ ఫాస్ట్ ఇన్ కంపైలర్. అంటే ఇది ఏం చేస్తుంది అంటే మొత్తం కోడ్ అంతా తీసుకొని, సో కోడ్ మొత్తాన్ని తీసుకొని
మొత్తాన్ని ఇది ట్రాన్స్లేట్ చేస్తుంది జీరోస్ అండ్ వన్స్ ఫార్మాట్లకి, జీరోస్ వన్స్ మొత్తాన్ని ట్రాన్స్లేట్ చేసి ఇది మిషన్కి ఇచ్చేస్తుంది. అప్పుడు మిషన్ ఏం చేస్తుంది అంటే మొత్తాన్ని ఒకేసారి అర్థం చేసుకొని మనకి రిజల్ట్స్ అనేవి ఇస్తుంది. దిస్ ఈస్ అ కీ డిఫరెన్స్. మొత్తం కోడ్ అంతా తీసుకొని మొత్తాన్ని ట్రాన్స్లేట్ చేసి ఒకేసారి మనకి రిజల్ట్స్ ఇస్తుంది. దీనివల్ల ఏమవుతుంది అంటే ఎగ్జిక్యూషన్ అనేది ఫాస్ట్ ఉంటుంది కంపైలర్లో. ఎగ్జిక్యూషన్ ఈజ్ ఫాస్ట్ in compiler. Okay, this is a key difference in compiler. So now we're going to discuss about the interpreter. సో ఇంటర్ప్రిటర్ ఏం చేస్తుంది అంటే సేమ్ మనకు ఒక 100 lines ఆఫ్ కోడ్ తీసుకున్నాం అనుకోండి. సో 100 lines ఆఫ్ కోడ్ ఒక లాంగ్వేజ్ లో మీరు రాశారనుకోండి. ఫస్ట్ లైన్, సెకండ్ లైన్, థర్డ్ లైన్, ఫోర్త్ లైన్, ఫిఫ్త్, సిక్స్త్, 7, 8, రైట్. ఓకే, సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఇంటర్ప్రిటర్ అనేది మనకు ఫస్ట్ లైన్ లోది ఎగ్జిక్యూట్ అయ్యాక నెక్స్ట్ లైన్ లోకి వెళ్తుంది. అంటే ఫస్ట్ లైన్ రాసిన ఇన్స్ట్రక్షన్ ని అది బైనరీగా కన్వర్ట్ చేసుకొని అది మిషన్ కి అండర్స్టాండ్ అయ్యాక నెక్స్ట్ లైన్ లోకి అది ఒకవేళ వితౌట్ ఎర్రర్స్ ఉంటే నెక్స్ట్ లైన్ లోకి వెళ్తుంది. అలా ఇది ఏం చేస్తుంది అంటే ఇది కూడా అంటే ఇక్కడ కూడా రూల్స్ కరెక్ట్ గా ఉండి మనం రాసిన ఇన్స్ట్రక్షన్స్ కరెక్ట్ గా సింటాక్స్ అనేవి కరెక్ట్ గా ఫాలో అవుతున్నాం అంటే ఇది కూడా ఎగ్జిక్యూట్ అయ్యాక థర్డ్ లైన్ కి వెళ్తుంది, అది అయిపోయాక ఫోర్త్ లైన్ కి వెళ్తుంది, అది అయిపోయాక ఫిఫ్త్ లైన్ కి వెళ్తుంది, అది అయిపోయాక సిక్స్త్, అలా అయిపోయాక సెవెంత్. అలా మనకి లైన్ బై లైన్ అనేది ఎగ్జిక్యూషన్ అనేది చేస్తుంది. ఇంటర్ప్రిటర్ లో మనకి కోడ్ ఈస్ ఎగ్జిక్యూటెడ్ లైన్ బై లైన్. మన ఇంటర్ప్రిటర్ లో కోడ్ అనేది లైన్ బై లైన్ ఎగ్జిక్యూట్ అవుతా ఉంటుంది. సో దీనివల్ల ఇప్పుడు సపోజ్ మీకు 7th లైన్ లో ఎర్రర్ ఉందనుకోండి. ఇక్కడ ఏం చేస్తుంది అంటే 6 lines దాకా ఎగ్జిక్యూట్ అయ్యి కోడ్ 7th లైన్ లో స్టాప్ అయిపోతుంది. ఇక్కడ దాకా ఎగ్జిక్యూట్ అయ్యి 7th లైన్ లో స్టాప్ అయిపోతుంది. సో మీకు ఇక్కడ 6th లైన్ దాకా ఎగ్జిక్యూట్ అయిన కోడ్ రిజల్ట్స్ మనకి వచ్చేస్తాయి. 6 lines దాకా ఎగ్జిక్యూట్ అయ్యే కోడ్ రిజల్ట్స్ మనకి వచ్చేస్తుంది. మిగతా అనేవి మనకి రిజల్ట్స్ అనేవి రావు. సో 7th లైన్ లో ఎర్రర్ అనేది క్లియర్ అయ్యాక అప్పుడు నెక్స్ట్ లైన్ లోకి మనకి నెక్స్ట్ లైన్ ఎగ్జిక్యూషన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో ఇలా ఇంటర్ప్రిటర్ అనేది మనకి కోడ్ అనేది ట్రాన్స్లేట్ చేసి మిషన్ అండర్స్టాండబుల్ లాంగ్వేజ్ లోకి ఇస్తుంది. సో ఇట్ ఈస్ ద కీ డిఫరెన్స్ బిట్వీన్ ఇంటర్ప్రిటర్ అండ్ కంపైలర్. సో అర్థమైందండి, మనకి కంపైలర్ అంటే ఫస్ట్ కోడ్ అనేది ఒకేసారి ఎగ్జిక్యూట్ చేసి అది మిషన్ అండర్స్టాండబుల్ లో ఇస్తుంది. ఎర్రర్ అనేది మొత్తం ఎగ్జిక్యూట్ అయ్యాకనే ఎర్రర్స్ ఏ లైన్ లో ఉన్నదో చెప్తుంది. సో ఇంటర్ప్రిటర్ అనేది మనకి లైన్ బై లైన్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ మీరు 6th లైన్ లో ఆర్ సమ్ ఎనీ ఎట్ పర్టికులర్ లైన్ ఇఫ్ ద కోడ్ హ్యాస్ ఎర్రర్స్ మీన్స్ ఇట్ స్టాప్ అప్ టు దేర్. సో అక్కడ దాకా ఎగ్జిక్యూషన్ అనేది ఆగిపోయి మళ్ళీ అది కరెక్ట్ అయ్యాక నెక్స్ట్ ఎగ్జిక్యూషన్ లోకి వెళ్తుంది. సో మీరు ఎర్రర్ ఎక్కడ దాకా ఉంటుందో అక్కడ దాకా ఆగిపోతే దానికి ప్రీవియస్ గా ఎగ్జిక్యూట్ అయిన కోడ్ అనే రిజల్ట్స్ అనేవి మనకి ఇచ్చేస్తుంది. అర్థమైందా? సో దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. సో మరి కంపైలర్ ఇంటర్ప్రిటర్ ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తారు అంటే మనకి C++. ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో మనకి ఏం యూజ్ చేస్తారు అంటే కంపైలర్ అనేది యూజ్ చేస్తాం. సో కంపైలర్ used in C and C++. Next, scripting language like Python, JavaScript, Java. వీటిలో మనం ఏం యూజ్ చేస్తాము అంటే JavaScript, Java, PHP అండ్ సో చాలా ఉంటాయి. మీకు ఒకసారి మీరు ఇంటర్నెట్ లో ఒకసారి బ్రౌజ్ చేస్తే మీకు ఏవే ఇంటర్ప్రిటర్ తో ఎగ్జిక్యూట్ అయితే ఏవే కంపైలర్ తో ఎగ్జిక్యూట్ అవుతాయి అనే కీ డిఫరెన్స్ కూడా వచ్చేస్తాయి. సో పైథాన్, జావాస్క్రిప్ట్, జావా అండ్ పిహెచ్పి ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఏం యూజ్ చేస్తాయి అంటే ఇంటర్ప్రిటర్ అనేది యూజ్ చేస్తాయి. సో దిస్ ఈస్ ద కీ డిఫరెన్స్ బిట్వీన్ ద కంపైలర్ అండ్ ఇంటర్ప్రిటర్. సో నాకు తెలిసి మీ అందరికీ అర్థమై ఉంటుంది కామన్ డిఫరెన్స్. ఇది చాలా బేసిక్స్. మీరు ఏదైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలనుకుంటే మీకు ఈ జనరల్ బేసిక్స్ తెలిసి ఉంటే సరిపోతుంది. సో వీఆర్ లాంచింగ్ ద పైథాన్ ప్లేలిస్ట్ ఇన్ యూట్యూబ్. ప్లీజ్ గో ఇన్ మై ఛానల్ అండ్ వాచ్ ద పైథాన్ ట్యుటోరియల్స్.
థ్యాంక్ యూ ఎవ్రీవన్.